Hi, welcome to Shendra's Engineering Tutorials. Control Systems లో స్టేట్ స్పేస్ అనాలిసిస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూనివర్సిటీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా గైజ్ స్టేట్ స్పేస్ అనాలిసిస్, కంట్రోల్ సిస్టమ్స్ నుంచి స్టేట్ స్పేస్ అనాలిసిస్లోంచి క్వశ్చన్ లేకుండా అయితే ఉండదు, చాలా ఇంపార్టెంట్. లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఎందుకు లెట్స్ స్టార్ట్ ఇట్. అండ్ మనకు ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్లో బాగా కామన్గా టచ్ చేసిన ఎలక్ట్రికల్ నెట్వర్క్, ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ ఉంది. ఇట్ గోస్ లైక్ దిస్ వన్ గైజ్. ఈ ఆఫ్ టీ, ఇన్పుట్ ఈ ఆఫ్ టీ ఇక్కడ ఇచ్చేసాడు విత్ రెసిస్టర్ ఇక్కడ అండ్ ఇండక్టర్. ఇక్కడ ఒక నోడ్ ఫామ్ చేసేసి ఇక్కడ ఒక ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఇక్కడ అండ్ ఇంకొక రెసిస్టర్ ఇక్కడ. గివ్ సమ్ నేమ్స్ ఇస్తాడు, R1, R2, C, L1, L2, రైట్. ఇది పాజిటివ్ నెగటివ్ ఇలాగా. గైస్ ఇది సాల్వ్ చేసే ముందు ఒక చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఎలా రాసుకుంటాము? వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, VL is equal to L times d by dt of I of t, current flowing through the inductor, right? Inductance into first derivative of the current flowing through the inductor. ఈ స్టేట్ స్పేస్ అనాలిసిస్లో స్టేట్ మోడల్లో ఈ ఈక్వేషన్ ఉపయోగించుకుంటాం, రైట్ గైస్. మళ్ళీ రిమెంబర్, ఒకటి బాక్స్లో పెట్టుకోవాల్సిన ఒక స్టేట్మెంట్ ఏదైనా కావచ్చు, అది ఎంత ఆర్డర్ అయినా కావచ్చు, ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మనము మార్చుకుంటాం, కుదించుకుంటాం, రైట్. ఉంది డౌటా? ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఎక్స్ డాట్ సింగిల్ డాట్లోకి మార్చుకుంటాడు, ఫస్ట్ డెరివేటివ్లోకి. ఎగ్జాంప్షన్స్, వేరియబుల్స్, స్టేట్ వేరియబుల్స్ రకరకాలుగా అనుకుని అది ఎంత ఆర్డర్ అయినా కానీ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి మార్చుకుంటాడు. మళ్ళీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎందుకంటారా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో అవన్నీ కూడా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అయిపోతాయి, అది చాలా ఈజీ అనమాట. అండ్ ఇది ఒక ఇంపార్టెంట్, ఇది అనాలిసిస్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఈక్వేషన్. ఇంకొకటి వచ్చేసి వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, అది వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఎలా రాసుకుంటే VC ఈక్వల్ టు 1/C ఇంటిగ్రల్ I dt. ఇది వాడము, ఇంటిగ్రేషన్స్ వాడము, మొత్తం డిఫరెన్షియల్ ఈక్వేషనే. మళ్ళీ ఇంటిగ్రల్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే అది కాంప్లెక్స్ అయిపోతుంది, 1/x అని చెప్పి అయిపోయి అది అంత తేలిగ్గా వదలదు. ఓకే, సో ఇది వాడము. ఇక్కడ నుంచి గైస్ ఇది కాన్స్టెంట్ కదా, ఇది ఎలా రాసుకోవచ్చు, VC విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ I dt. ఓకే, సో మొత్తం ఈక్వేషన్ మొత్తానికి ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే C d by dt ఆఫ్ VC ఇస్ ఈక్వల్ టు R డెరివేటివ్, ఈ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోయి మనకు I ఆఫ్ t మాత్రం మిగులుతుంది. ఓకే, ఈ ఈక్వేషన్ మళ్ళీ ఉపయోగించుకుంటాం స్టేట్ స్పేస్ అనాలిసిస్లో. ఈ ఈక్వేషన్ ఉపయోగించుకుంటాం ఏంటి? వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్, కరెంట్ త్రూ ద కెపాసిటర్, ఇవి. ఓకే, ఈ ఈక్వేషన్స్ ఉపయోగించుకుంటాము. తర్వాత వేరియబుల్స్, స్టేట్ వేరియబుల్స్ ఏవి అజ్యూమ్ చేసుకుంటాము? ఇది వచ్చేసి మళ్ళీ ఐ రిపీట్, ఇది లైవ్ క్లాసెస్లో నేను చూస్తున్నాను, ఇది కొంచెం తడబడుతుంటారు. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈ ఈక్వేషన్ తీసుకుంటాము, కరెంట్ త్రూ ద కెపాసిటర్ ఈ ఈక్వేషన్ తీసుకుంటాము, అది ఈక్వేషన్స్ రాసినప్పుడు. తర్వాత స్టేట్ వేరియబుల్స్ని దేన్ని అజ్యూమ్ చేసుకుంటాము? కరెంట్ త్రూ ద ఇండక్టర్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ని స్టేట్ వేరియబుల్స్ కింద ఉపయోగించుకుంటాం. ఓకే, స్టేట్ వేరియబుల్స్ వచ్చేసి ఏమది? I త్రూ ఇండక్టర్ అండ్ VC అక్రాస్ C. ఓకే, సో ఇది రాసుకుంటాము. అండ్ ఎంతటి ఆర్డర్ అయినా కానీ అది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా వస్తుంది. ఇంకొక 5 స్టార్ పైన ఉండే 5 స్టార్ లాగా అంత ఇంపార్టెంట్ ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా మొత్తం ఈక్వేషన్లో ఫస్ట్ డెరివేటివ్ ఉండాలి. మొత్తం పెద్ద ఈక్వేషన్ ఒకటే ఫస్ట్ డెరివేటివ్లో ఉండాలి. సబ్స్టిట్యూషన్ చేసుకొని ఏదైనా సెకండ్ డెరివేటివ్ ఇంకొక ఫస్ట్ డెరివేటివ్ అని తగిలితే సబ్స్టిట్యూషన్ చేసుకొని అది మనం లేకుండా చేసుకుంటాము. గైస్ దానికి సంబంధించిన ఎప్పుడు తడబడే ఒక ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ తర్వాత సెకండ్ దాంట్లో సాల్వ్ చేస్తాను. ప్లీజ్ మై సజెషన్, ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్, రైట్. ఇక్కడ గైస్ తర్వాత సాల్వ్ చేసేటప్పుడు డౌట్ వచ్చింది, కరెంట్ ఈ డైరెక్షన్లో తీసుకోవచ్చు, ఈ డైరెక్షన్లో తీసుకోవచ్చు, కానీ ఇది అయిన నా ఆన్సర్ వచ్చేసి మీరు టెక్స్ట్ బుక్తో మ్యాచ్ చేసుకుంటారు కాబట్టి మా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే నేను కూడా సాల్వ్ చేస్తున్నాను. ఇటువైపు కరెంట్ ఫోర్ సపోజింగ్ నోడ్ వచ్చినప్పుడు డెఫినెట్గా కరెంట్ గురించి మాట్లాడాలి. ఓకే, నోడ్ వచ్చినప్పుడు ఇదిగోండి కరెంట్, ఇటువైపు I1 ఫ్లో అవుతుంది అండ్ ఇటువైపు I2 ఫ్లో అవుతుంది. దాట్స్ ఓకే.
ఇటువైపు ఏం ఫ్లో అవుతుంది చూడండి, ఇటువైపు ఏం కరెంట్ ఫ్లో అవుతుంది, ఇదిగో ఈ కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, ఆ కరెంట్ అది ఇక్కడ నేను రాయలేను, తర్వాత ఈక్వేషన్ రాసుకుంటాను, రైట్. తర్వాత అండ్ ఈ కేసులో ఇప్పుడు కరెంట్ అనుకున్నాం కాబట్టి పొటెన్షియల్ డ్రాప్స్, రైజ్ డ్రాప్ కూడా రాసుకోవాలి. ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకున్నప్పుడు ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం స్టేట్ వేరియబుల్ ఈక్వేషన్ మొత్తం మారిపోతుంది, పాజిటివ్ నెగిటివ్ రివర్స్ అయిపోతుంది ఇది, అది దాని గురించి మాట్లాడుకోపోతే. అండ్ ఇండక్టర్ ఇటువైపు నుంచి కరెంట్ ఫ్లో అవుతుందని అనుకున్నాం కాబట్టి ఎండ్ వరకు అదే దానికే స్టిక్ అవుదాము. నా దిస్ ఈజ్ పాజిటివ్ అండ్ దిస్ నెగిటివ్, ఇలా వస్తుంది కాబట్టి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే, ఇది కూడా ఇదిగోండి ఇక్కడ పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే, సో గైస్ Thevenin's theorem ప్రకారం డ్రాప్ all the drops in the loop equation, all the drops is equal to sum of all the drops is equal to 0. ఎలా రాసుకుంటాం చూడండి, ఇక్కడ నుంచి ఈ నోడ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ డ్రాప్ ఎలా రాసుకుంటాం, ఇది పాజిటివే చూడండి, ఇది పాజిటివే, సో అది పాజిటివ్ L1. ఇదిగోండి డ్రాప్ అక్రాస్ ఇండక్టర్ ఇలా రాసుకుంటాం. ఈ ఇండక్టర్కి సంబంధించి L1 d/dt ఆఫ్ I1 of t. ఓకే, ఈ డ్రాప్ అయిపోయింది, ప్లస్ ఈ డ్రాప్ ఎలా రాస్తాము, R1 ఇంటూ I1 ప్లస్ సప్లై వోల్టేజ్ E of t. ఓకే, మరి ఇది గైస్ ఇదిగోండి కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఇలాగా ఫ్లో అవుతుంది, కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో ఇలా వచ్చినప్పుడు ఇది పాజిటివ్ తగిలింది కాబట్టి అన్ని పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, కానీ ఇలా వచ్చినప్పుడు ఇది నెగిటివ్ తగులుతుంది కాబట్టి మైనస్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, నాట్ కరెంట్ త్రూ ద కెపాసిటర్. మనం డ్రాప్స్కి రాస్తున్నాం కాబట్టి VC. సో సమ్ ఆఫ్ ఆల్ ద డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు 0. గైజ్ యాక్చువల్గా ఈ ఈక్వేషన్ రాసే ముందు నేను ఇంకొకటి చెప్పాలి, సరే రాసేసాం కాబట్టి ఇది పక్కనే ఉంచుకొని ఇంకొక ఇంపార్టెంట్ అజంప్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 కాంపోనెంట్స్ ఉన్నాయి, సప్లై అది కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు దీని మీద ఈ కాంపోనెంట్స్ మీద వోల్టేజ్ డ్రాప్స్ ఎక్సెట్రా మీద ఆధారపడి ఈ సర్క్యూట్ బిహేవియర్ ఉంటుంది. అండ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్కి ఇనిషియల్ వోల్టేజ్, ఫైనల్ వోల్టేజ్ ఏమి ఉండదు, ఇంటర్మీడియట్ వాల్యూస్ అసలు ఉండవు. ఓకే, సో ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఆర్ ద స్టోరింగ్ డివైజెస్ కదా. అండ్ సో ఇక్కడ వేరియబుల్స్ దేని గురించి, ఐ మీన్ ఏ పారామీటర్స్ని స్టేట్ వేరియబుల్స్గా తీసుకోవాలి అంటే కరెంట్ త్రూ ద ఇండక్టర్ అండ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్ ఈ కేసులో. సో మూడు ఎనర్జీ స్టోరింగ్ కాంపోనెంట్స్, సో 3 స్టేట్ వేరియబుల్స్ లాగా వచ్చేస్తుంది. ఓకే, కరెంట్ త్రూ ద ఇండక్టర్స్ L1 అండ్ L2 అంటే ఇదిగో ఇది మళ్ళీ ప్రతి ప్రాబ్లంకి మీరు ఇలాగే చేయాల్సి వస్తుంది. కరెంట్ త్రూ ఇండక్టర్ L1 I1 ఈజ్ అజ్యూమ్ టు బి X1, స్టేట్ వేరియబుల్ X1. అండ్ ఇన్పుట్స్ని X1, అవుట్పుట్స్ని Y1 Y2 Y3తో డినోట్ చేసుకుంటారు, అది ఇంకొక కేసు. X1 I1 ఈజ్ ఈక్వల్ టు X1, రైట్. సో డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ d/dt ఆఫ్ I1 విల్ బీ ఈక్వల్ టు X1 డాట్. ఈ ఒక డాట్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే X1 వచ్చేసి ఒకసారి X1 వేరియబుల్ వచ్చేసి వన్ టైం ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ద X1 అని చెప్పడానికి ఇదొకటి వెరీ ఇంపార్టెంట్. తర్వాత కరెంట్ త్రూ ఇండక్టర్ గైస్, మళ్ళీ ఐ రిపీట్, కరెంట్ త్రూ ఇండక్టర్స్ అండ్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్టేట్ వేరియబుల్స్. కరెంట్ త్రూ ఇండక్టర్స్ అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ కెపాసిటర్స్. అండ్ I1, కరెంట్ త్రూ ఇండక్టర్ L1 ఈజ్ I1. మరి ఇంకొకటి కరెంట్ త్రూ L2, ఇట్స్ I2. I2 ఈజ్ అజ్యూమ్ టు బి సెకండ్ వేరియబుల్, స్టేట్ వేరియబుల్ X2 అని చెప్పి అంటారు, రైట్. అండ్ ద ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ d/dt ఆఫ్ I2 విల్ బీ ఈక్వల్ టు X2 డాట్. ఇదొకటి, ఇవన్నీ కూడా మనం ఇందులో ప్లగిన్ చేసుకోవాలి, రైట్. ఇది ఓకే, థెవెనిన్స్ థియరమ్ లూప్ ఈక్వేషన్స్ని బట్టి మన నెట్వర్క్ అనాలిసిస్ని బేస్ చేసుకుని రాసుకున్నాము. ఇది కాదు, మనకు స్టేట్ వేరియబుల్లోకి లాక్కు రావాలి ఈ ఈక్వేషన్, అప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి. తర్వాత వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, ఇది కాదు, ఇంటిగ్రేటర్స్ వాడరు, ఇది కరెంటు కాబట్టి ఇది కాదు, డైరెక్ట్గా VCనే. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఒకటే కెపాసిటర్ C, సో VC ఈజ్ ఈక్వల్ టు X3, థర్డ్ స్టేట్ వేరియబుల్. సో ద ఫస్ట్ డెరివేటివ్ d/dt ఆఫ్ VC విల్ బీ ఈక్వల్ టు X3 డాట్ అని చెప్తారు. ఓకే, ఇది రిప్రజెంటేషన్స్ ఇలా రాసుకోవాలి, రైట్.
ఇంకొక ఇండక్టర్ ఉంటే దాట్ వుడ్ హ్యావ్ గివెన్ అస్ x3 x4 డాట్, ఇంకో కెపాసిటర్ x5 డాట్ అలాగా, రైట్. సో ఇక్కడ 3 ఎనర్జీ స్టోరింగ్ డివైజెస్ కాబట్టి 3 స్టేట్ వేరియబుల్స్, అది x1 x2 x3. ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ దాట్ వన్ విల్ బి x డాట్ x1 డాట్ x2 x2, రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఈ ఫామ్లోకి రాసుకోవాలి. అది ఎలాగా? అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి మర్చిపోయాను. E స్టేట్ వేరియబుల్లో ఇన్పుట్ వచ్చేసి U డినోట్ చేసుకుంటారు. ఇన్పుట్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఫామ్లో U అని చెప్పి రాసుకుంటారు, రైట్. కొన్ని ప్రాబ్లమ్స్లో స్ట్రేట్ అవే U అని ఇచ్చేస్తున్నాడు, కొన్ని ప్రాబ్లమ్స్లో E వీ హ్యావ్ టు కన్వర్ట్ దాట్ టు U, రైట్. సో గైస్ ఇప్పుడు ఇది డ్రాప్, బట్ మనము స్టేట్ వేరియబుల్ ఫామ్లోకి ఇది రాసుకోవాలి. అది ఎలాగా? ప్లస్ L1 గైస్ చూడండి, I1 ఉంది అంటే I1 ఉంది విచ్ ఈజ్ ఈక్వల్ టు x1. మరి d/dt ఆఫ్ I1 ఎలా రాసుకుంటాము? x1 డాట్ అని రాసుకుంటాం, x1 డాట్ ప్లస్ ఇది దీనికోసమని R1 I1 ఏంటి? మళ్ళీ x1 మైనస్ VC, ఎక్కడ ఇచ్చిందండి VC? ఇదిగోండి VC, ఓకే. దాట్స్ ఈక్వల్ టు x ఆఫ్ x3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇది ఇప్పుడే అనుకున్నట్టు E ఇన్పుట్ U మనము డినోట్ చేసుకుంటాం, U. ప్రతి ఎలక్ట్రికల్ నెట్వర్క్కి కూడా ఇదే ప్రాసెస్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మెకానికల్ సిస్టమ్స్కి కూడా ఇలాగే రాసేసేయచ్చు, ఓకే. సో గైజ్ స్టేట్ మోడల్లో ఫస్ట్ డెరివేటివ్ అంతా LHSలో ఉండాలి విచ్ ఈజ్ ఈక్వల్ టు అన్ని వేరియబుల్స్ అటు వచ్చేస్తాయి. అంటే మనకు x1 ఈ ఈక్వేషన్లో x1 డాట్ రాసుకోవాలి. అంటే L1 x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ ఎందుకైంది? ఓకే, రివర్స్ డైరెక్షన్ కదా, డన్. గైజ్ ఇది పాజిటివ్, ఇటువైపు ఉంటే పాజిటివ్, ఇది అటువైపు వెళ్తే నెగటివ్, ఓకే. ఇది ఇటువైపు రాసుకున్నాము, ఇది అటువైపు వెళ్తే నెగటివ్, ఇది పాజిటివ్. సో అది ఎలా రాసుకుంటాము? x1 ఫస్ట్ మైనస్ ఆఫ్ R1 x1, x2 లేదు, దట్ 0, ఓకే, ప్లస్ x3, రైట్. ఇది రాసేసాము, ఇది కూడా అయిపోయింది. ఇది వచ్చేసి మైనస్ U ఇక్కడ ఉంది ప్లస్, అటువైపు వెళ్తే మైనస్, ఓకే. మనకు కావాల్సింది స్టేట్ వేరియబుల్ ఫార్మేషన్లో మనకు కావాల్సింది x1 డాట్, కాబట్టి ఓన్లీ x1 డాట్కి రాసుకుంటాం. దాట్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ R1 బై L1 x1 ప్లస్ అయినా, ఓకే, ప్లస్ 1 బై L1 x3 మైనస్ 1 బై L1 U గైస్. ఇది ఒకటి ఫస్ట్ x1 డాట్కి వచ్చేసింది. ఇది మూడు స్టేట్ వేరియబుల్స్ కాబట్టి వీ హ్యావ్ డన్ విత్ ద x1 డాట్, ఓకే. సో ఇది ఈ లూప్కి రాస్తే గైస్, ఈ లూప్కి ఈక్వేషన్ రాస్తే అప్పుడు మనకు x2 డాట్ వస్తుందా? చూద్దాం ఏమవుతుందో, ఓకే. సో ఈ లూప్కి రాసినప్పుడు ఆల్ ద డ్రాప్స్ ఆర్ ఈక్వల్ టు 0, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఈ నోడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇట్స్ పాజిటివ్, సో దాట్స్ పాజిటివ్. L2 ఇదిగో ఈ ఈక్వేషన్ యూస్ చేసుకుని డ్రాప్ అక్రాస్ ఇండక్టర్ L2 d/dt ఆఫ్ I2 ప్లస్ రెసిస్టర్ పాజిటివ్, ఇలాగే వస్తుంది కాబట్టి పాజిటివ్. ఇట్స్ R2 ఇంటూ I2 ప్లస్ ఏంటి? మైనస్ కదా, ఎందుకంటే ఇలా వచ్చింది ఇక్కడ ప్లస్, ఓకే. ఇక్కడ ప్లస్ తగిలింది. ఇందాక ఫస్ట్ అజంప్షన్ దాని ప్రకారం I2 వచ్చేసి నెగిటివ్ టచ్ అవుతుంది, సో దాట్ విల్ బి ఏ డ్రాప్, రైజ్ కాదు డ్రాప్. మనము వోల్టేజ్ డ్రాప్కి రాస్తున్నాం కాబట్టి, ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇదిగోండి ఇది వచ్చేసి డ్రాప్స్, ఓకే, నెట్వర్క్ అనాలిసిస్ ప్రకారం. మరి ఇది మన స్టేట్ వేరియబుల్ ఫామ్లోకి రాయాలి కదా, సో దాట్ గివ్స్ అస్ L2 d/dt ఆఫ్ I2 ఇక్కడ ఉంది. సో దాట్ గివ్స్ అస్ x2 డాట్ ప్లస్ R2 I2 ఏంటండి? I2 ఏది I2 గైస్? ఇదిగోండి I2, దాట్స్ x2. I2 ఈజ్ ఈక్వల్ టు x2 స్టేట్ వేరియబుల్ రిప్రజెంటేషన్లో ఎగ్జాంప్షన్లో, మైనస్ VC ఈజ్ ఈక్వల్ టు x3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో జాగ్రత్త పడండి, ఇంకొక అంటే ఒకటే డాట్, మొత్తం ఎక్స్ప్రెషన్లో ఒకటే డాట్ ఉండాలి, అది దాట్స్ ద స్టాండర్డ్ ప్రొసీడ్యూర్. సో మనకు కావాల్సింది x2 డాట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు గైస్, ఇది పాజిటివ్ అటువైపు వెళ్తే నెగిటివ్, ఇది నెగిటివ్ అటువైపు వెళ్తే పాజిటివ్. సో దాట్ గివ్స్ అస్ x1 లేదు, మైనస్ ఆఫ్ R2 బై L2 x2. L2 కూడా రాసేసాను, x2 ఇట్స్ పాజిటివ్, ఇక్కడ వచ్చేసి నెగిటివ్, R2 దాట్స్ ఇట్. ఇది పాజిటివ్,
x3 1 by L2. Guys, this is the expression for x2. ఓకే, ఇప్పుడు ఇది మనము మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవాలి. మేక్ ఎ నోట్ ప్లీజ్, x3కి డిరైవ్ చేయాలి. గైస్, వేరియబుల్ స్టేట్ వేరియబుల్స్ x1 డాట్ ఇదిగోండి x1 డాట్కి ఈక్వేషన్, x2 డాట్ ఇదిగోండి x2 డాట్కి ఈక్వేషన్. ఓకే, సో హౌ టు ఇవాల్యుయేట్ ఫర్ x3 డాట్ కూడా ఇవాల్యుయేట్ చేసి అప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్లోకి రెడ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా లూప్ ఈక్వేషన్స్ కట్టాము, ఇప్పుడు నోడల్ ఈక్వేషన్ కడితే కరెంట్కి కడితే నోడల్ ఈక్వేషన్ ప్రకారం ఇది నోడ్ దగ్గర నుంచి టోటల్ కరెంట్స్ లీవింగ్ ద నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా గైజ్. ఇదిగోండి, హౌ కెన్ దాట్ బి రిటర్న్ లీవింగ్ ద అంటే టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ లీవింగ్ ద నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0. దాట్స్ I1 ప్లస్ I2 ప్లస్ గైస్ ఇక్కడ ఏ కరెంట్ వస్తుంది, కరెంట్ త్రూ ద కెపాసిటర్, రైట్. అది C dVC by dt total is equal to 0, right. ఇది అకార్డింగ్ టు నెట్వర్క్ అనాలిసిస్. మరి మనకు కావాల్సిన స్టేట్ వేరియబుల్లోకి రాసుకోవాలి కదా. సో I1 ఈక్వల్ టు x1 ప్లస్ I2 ఈక్వల్ టు x2 ప్లస్ C టైమ్స్ dVC by dt, d by dt of VC. ఇదిగోండి x3 డాట్, దేనికోసం అయితే మనం వెతుకుతున్నాము x3 డాట్, అదిగోండి. సో మనం x3 డాట్కి రాసుకోవాలి. x3 డాట్ will be equal to ఇది పాజిటివ్ అటువైపు ద నెగటివ్ along with 1 by c. okay, so that gives us 1 by c minus of 1 by c x1 minus of 1 by c x2. guys, ఇది ఫర్ దిస్ ఇస్ ఎక్స్ప్రెషన్ ఫర్ x3 డాట్ వచ్చేసాయి. ఇంకొకటి వాడు అంటాడు, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద అవుట్పుట్ ఆల్సో అజ్యూమింగ్ అవుట్పుట్ అక్రాస్ R2 అండ్ R1. ఇక్కడ అవుట్పుట్ వైతో జనరల్గా ఇన్పుట్స్ వచ్చేసి ఎక్స్, అవుట్పుట్ వచ్చేసి వై. ఆ కేసులో విల్ బీ హ్యావింగ్ ఇక్కడ y2, ఇక్కడ వచ్చేసి y1, ఈ రెసిస్టర్ దగ్గర y1. ఎలా రాసుకుంటాము, ఈ డ్రాప్ ఎలా రాస్తామండి, y2 ఈ డ్రాప్ ఇట్స్ R2 ఇంటూ I2 డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్, అండ్ ఇక్కడ y1 ఈజ్ ఈక్వల్ టు I1 R1 కదా, రైట్. ఇది జనరల్గా నెట్వర్క్ అనాలిసిస్ ప్రకారం. అది మన స్టేట్ వేరియబుల్లోకి ఎలా రాసుకుంటాము, y1 ఈజ్ ఈక్వల్ టు R1, I1 వచ్చేసి మనకి x1 కామా y2 విల్ బీ ఈక్వల్ టు R2 ఇంటూ I2 వచ్చేసి I2, వేర్ ఇస్ దట్ I2 వచ్చేసి x2. గైజ్, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మనం మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాయగలిగితే అదే అడిగిన స్టేట్ మోడల్. అది ఎలా రాసుకుంటాము గైజ్, ఫర్ దిస్ వన్. ఓకే, సో y1 y2 ఇలా రాసుకొని ఎప్పుడు ఇదే ప్రొసీజర్. ఓకే, y1 y2 అండ్ స్టేట్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ x1 అంటే ఈ ఈక్వేషన్స్కి రాసినా కూడా ఇదే స్టాండర్డ్ ప్రొసీజర్. x2 ఇలా రాసుకుంటాము. అండ్ ఇక్కడ చిన్న నాలెడ్జ్ ఆన్ మ్యాథ్స్ కావాలి. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ 0 ఇంటూ u(t) స్టాండర్డ్ ఫామ్ ఇది. ఇక్కడ u(t) లేదు కాబట్టి 0 ఇంటూ u(t) దట్ 0 అది స్టాండర్డ్ ఫామ్లోకి రాసుకున్నట్టు. ఓకే, సో y1 చిన్న మ్యాథ్స్ నాలెడ్జ్ కావాలి. y1 ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ x1 అంటే ఇప్పుడు ఇక్కడ R1 రాసుకుంటాము. అండ్ x2 y1 ఈక్వేషన్లో x2 లేదు కాబట్టి ఇది 0 అయిపోతుంది, రైట్. ఇట్స్ 0, దాని సంగతి వదిలేసేయండి. అండ్ y2 దగ్గర x2 మాత్రమే ఉంది, x1 లేదు కాబట్టి ఇక్కడ 0 వచ్చేస్తుంది. అండ్ విల్ బీ హ్యావింగ్ ఇది R1, ఇక్కడ R2 వచ్చేస్తుంది. ఒక్కసారి ఇది మల్టిప్లై చేయండి, మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. ఓకే, రెండు ఈక్వేషన్స్, రైట్. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. దిస్ ఇస్ ఫర్ ద అవుట్పుట్. మరి ఇది ఎలా రాస్తాము గైజ్, ఇది కూడా సేమ్ ఇలాగే. ఎల్హెచ్ఎస్లో వచ్చేసి ఫస్ట్ డెరివేటివ్స్ వచ్చేస్తాయి ఇలాగా x1 డాట్ x2 డాట్ అండ్ x3 డాట్, రైట్. ఇది ఫస్ట్ ప్రొసీజర్. ఇది విచ్ ఇస్ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ మల్టిప్లైడ్ విత్ ద స్టేట్ వేరియబుల్స్. ఎలాగా x1 x2 x3 plus another some column matrix
మల్టిప్లైడ్ విత్ ద ఇన్పుట్ యూ ఆఫ్ టీ. గైజ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్కి ప్రతి దానికి ఇదైతే స్టాండర్డ్. మధ్యలో ఈ ఎలిమెంట్స్ ఏమైనా మారచ్చు అకార్డింగ్ టు ద కాంపోనెంట్స్ గివెన్, రైట్. ఇప్పుడు x1 డాట్కి రాద్దాం చూడండి. x1 డాట్కి x1 ఉంది, కోఫిషియంట్ ఈజ్ -r1 L1 అంటే అది ఇక్కడ వచ్చేస్తుంది. x1 డాట్ x1కి సంబంధించి x1 ఉంది, సో మైనస్ ఆఫ్ r1 బై L1 ఇదిగోండి ఈ కోఫిషియంట్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్లో x2 లేదు, సో x2 ఇది ఇంటూ ఇది ఇలా వస్తుంది, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఈ కాంపోనెంట్ ఇంటూ ఈ ఎలిమెంట్ అలా వస్తుంది కదా. సో x2 ప్లేస్లో x2 లేదు, సో వీ హ్యావ్ టు ప్లగ్ ఇన్ విత్ 0. x3 ఉంది, సో x3 విత్ 1 బై L1 కోఫిషియంట్. మరి కంటిన్యూషన్ u ఆఫ్ t ఉంది కదా, దట్ విల్ బీ మైనస్ ఆఫ్ 1 బై L1 అన్నట్టు, రైట్. x2 ఇది అయిపోయింది, వీఆర్ డన్ విత్ దిస్ వన్. x2 x1 లేదు, ఎక్స్ప్రెషన్లో x1 లేదు, సో x1 కోఫిషియంట్ వచ్చేసి 0 అంటే x2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది మనకు మళ్ళీ ఇక్కడికే వస్తుంది. అండ్ x2 ఉంది, దట్ విల్ బీ మైనస్ ఆఫ్ r2 బై L2 అంట. ఓకే, తర్వాత x3 ఉంది, దాట్స్ వీ హ్యావ్ టు ప్లగ్ ఇన్ విత్ 1 బై L2. అండ్ ఈ ఎక్స్ప్రెషన్లో x2లో u ఆఫ్ t లేదు కాబట్టి దాట్ షుడ్ బి ప్లగ్డ్ ఇన్ విత్ 0, రైట్. వీఆర్ డన్ విత్ దిస్ వన్. x3 డాట్ ఎక్కడ వచ్చిందండి, ఇదిగోండి x3 డాట్. అండ్ x1 ఉంది, సో దాట్ విల్ బి 1 బై C1, x1 కోఫిషియంట్ 1 బై C. అండ్ x2 కూడా ఉంది విత్ నెగటివ్ 1 బై C. ఈ ఎక్స్ప్రెషన్లో x3 లేదు, వీ హ్యావ్ టు ప్లగ్ ఇన్ విత్ 0. అండ్ u ఆఫ్ t కూడా లేదు, వీ హ్యావ్ టు ప్లగ్ ఇన్ విత్ 0. గైస్ ఒకసారి గమనించండి, దీస్ ఆర్ ద స్టాండర్డ్ స్టేట్ మోడల్స్. ఎలా అంటే ఇంకా ప్రిసైజ్గా వెళ్తే మీకు ఇది పెద్ద పెద్ద బోల్డ్ స్టేట్ వేరియబుల్ అనాలిసిస్లో బోల్డ్ లా కనిపిస్తుంది. x డాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మెట్రిక్స్ని a x ప్లస్ b u లాగా. నౌ దిస్ ఇస్ వన్ గైస్. ఇది యాక్చువల్గా ఇదంతా నథింగ్, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఉన్నట్టే. అసలు కథ దీంతో మొదలైద్ది. ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ లేకపోతే స్టేట్ మోడల్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని రాబట్టడం, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి ఎగ్గొట్టి దిగ్గొట్టి ఏదో ఒకటి చేస్తాడు. ఇదిగో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి ఇది ఎలా రాసుకుంటాము, y ఈక్వల్ టు ab అయిపోయింది కదా, cx ప్లస్ abcd. ఏంటో ఇక్కడికి వచ్చి ఇంత చదివి ఏబిసిడీలు కన్ఫ్యూజ్ అవుతాయి. ఇది దీస్ ఆర్ ద 2 ఈక్వేషన్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మొదలైద్ది కథ. ఈ ఎక్స్ప్రెషన్కి సంబంధించి ఇవి స్టేట్ మోడల్లో అండ్ దీస్ ఇస్ ద రిప్రజెంటేషన్. మేక్ ఎ నోట్ ప్లీజ్. గైస్ ఇంకొక మెథడ్ ఉంది సబ్స్టిట్యూషన్. ఇంకొక ఇంపార్టెంట్ రిపీటెడ్ నెట్వర్క్ సర్క్యూట్ తీసుకొని ఎలా ఉందంటే ఇట్స్ గివెన్ లైక్ స్ట్రేట్ అవే ఈ క్వశ్చన్లో u ఆఫ్ t ఇచ్చేసాడు. u ఆఫ్ t ఇక్కడ he placed a capacitor and inductor. ఇంకా కాంప్లికేట్ చేసేసారు. ఎలా అంటే with a resistor and a capacitor. Names C1, C2, it's a L and R. Okay, so ఇది once again 3 components, energy storing components C1, C2, L. కాబట్టి 3 స్టేట్ వేరియబుల్స్ ఉంటాయి. వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ C1, C2 అండ్ కరెంట్ త్రూ ద ఇండక్టర్ L, రైట్. సో వన్స్ అగైన్ ఇందాకటి కాకుండా కొంచెం చేంజ్, I1 ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడానికి, I2 అండ్ సబ్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి. సబ్స్టిట్యూషన్స్ ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుందా అని చెప్పి మీరు జనరల్గా స్కిప్ చేస్తూ ఉంటారు. గైస్ డోంట్ స్కిప్ ఇట్, వాచ్ టిల్ ద ఎండ్, రైట్. I2. సో గైస్ ఇక్కడ మనకి C1 వచ్చేసి x1 స్టేట్ వేరియబుల్ 1 అని ఫస్ట్ స్టేట్ వేరియబుల్, అండ్ C2 వచ్చేసి x2 అండ్ కరెంట్ త్రూ ఇండక్టర్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి, కరెంట్ త్రూ ఇండక్టర్ 2 ఫ్లో అవుతున్నాయి, I1 అండ్ I2, రైట్. ఈ లూప్ పరంగా తీసుకుంటే I1 మైనస్ I2 అవుతుంది, ఈ పరంగా అయితే I2 మైనస్ I1. దేనికి ఒక దానికే స్టిక్ అవ్వాలి. ఓకే, సో I1 మైనస్ I2 ఈక్వల్ టు x1 2 3 x3 అని. అండ్ ఫస్ట్ డెరివేటివ్ d బై
dt ఆఫ్ vc1 విల్ బి x1 డాట్ ఇందాక చేసినట్టే d by dt of vc2 will be equal to x2 dot, okay, and d by dt of i1 minus i2 equal to x3 dot, okay. సో ఇదైతే మనము అస్యూమ్ చేసుకోవాల్సిన స్టేట్ వేరియబుల్స్. రివర్స్లో ఉండొచ్చా అంటే x1 x2 x3 ఉండొచ్చు, అది ప్రాబ్లమే కాదు, రైట్. తీసుకున్నాడు వేరే టెక్స్ట్ బుక్లు తీసుకున్నాడు, యా ఐ హావ్ టేకెన్. ఇలా కూడా చేయొచ్చు. అండ్ స్టేట్ వేరియబుల్స్ స్టేట్ మోడల్ ఈజంట్ యూనిక్, అది ఒకటే అంటే ఒకటే ఆన్సర్ వస్తుంది అది కాదు. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లాగా ఒకటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కదా బ్లాక్ డయాగ్రామ్కి, ఇలా కాకుండా స్టేట్ వేరియబుల్ చాలా రకాలుగా ఉంటాయని చెప్పి ఇట్స్ నాట్ యూనిక్ అని చెప్పి చెప్తారు. ఓకే, సో ఈ లూప్కి డ్రాప్ కడితే దిస్ డ్రాప్ సప్లై ఈజ్ ఈక్వల్ టు దిస్ డ్రాప్ ప్లస్ దిస్ డ్రాప్, u of t will be equal to ఈ డ్రాప్. ఇలాగా కరెంట్ రాయము, డ్రాప్ రాస్తాము. అండ్ నాట్ దాట్ ఇన్ ఇంటిగ్రల్స్ ఇట్స్ స్ట్రేట్ అవే vc1 ప్లస్ ఈ డ్రాప్ ఎలా రాస్తాము L1 d by dt ఆఫ్ i1 మైనస్ i2 కదా, రైట్. ఇది డ్రాప్స్. మరి మనం స్టేట్ మోడల్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి u of t is u of t is u of t which is equal to vc1 అంటే x1 స్టేట్ వేరియబుల్ 1 ప్లస్ L1 d by dt ఆఫ్ i1 మైనస్ i2, ఇదిగోండి d by dt ఆఫ్ x3 డాట్ అన్నట్టు ఇంటూ x3 డాట్. గైస్ ఫస్ట్ వేరియబుల్ ఉంచుకొని మిగతా అంతా సెపరేట్ చేసేయాలి కదా. సో ఇన్ దాట్ ప్రాసెస్ u of t మైనస్ ఇటు పాజిటివ్ కదా, ఇటువైపు వస్తే x1 which is equal to L1 x3 డాట్, రైట్. మనకు కావాల్సింది కేవలం x3 డాటే కాబట్టి that will give us minus of 1 by L1 ఆర్డర్లో రాసుకుంటే x1 ప్లస్ 1 by L1 u of t, రైట్. సో ఇది లూప్ 1 నుంచి ఇవాల్యుయేట్ చేసిన x3 డాట్. ఇప్పుడు ఇది ఈ లూప్ ఆల్ ద డ్రాప్స్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ సప్లై ఉంది, ఓకే, దాట్స్ ఓకే, సప్లై ఈజ్ ఈక్వల్ టు ఆల్ ద డ్రాప్. బట్ ఇక్కడ సప్లై లేదు, సో ఆల్ ద డ్రాప్స్ ఆర్ ఈక్వల్ టు 0. అది వెల్ నోన్ ఫ్యాక్ట్ అకార్డింగ్ టు నెట్వర్క్ అనాలిసిస్ కదా. ఈ డ్రాప్ ఎలా రాసుకుంటాము i2 r ఇంటూ r1 r2 లేవు r ఇంటూ i2, ఓకే, i2 ప్లస్ ఇది vc2 కరెంట్ కాదు, డ్రాప్ అక్రాస్ కెపాసిటర్ అండ్ నాట్ దాట్ ఇన్ ఇంటిగ్రేషన్ ఇట్స్ స్ట్రేట్ అవే vc2 రాసుకుంటాము. ఇక్కడ బీ కేర్ఫుల్, ఇట్స్ ప్లస్ ఆ డ్రాప్ ఎలాగా L టైమ్స్ d by dt ఆఫ్ i2 మైనస్ i1, సెకండ్ లూప్కి రెస్పెక్ట్ కదా, i2 మైనస్ i1, ఓకే. ఇది డ్రాప్స్. అండ్ స్టేట్ మోడల్లోకి మార్చుకోవాలంటే గైస్ దీంతో ప్రాబ్లం లేదు. vc2 వచ్చేసి x2 దాట్ ఈజ్ ఇంట్ ఏ ప్రాబ్లం ప్లస్ L టైమ్స్ d by dt ఆఫ్ i2 మైనస్ i1 అంట, కానీ మనకున్నది i1 మైనస్ i2. సో i2 మైనస్ i1 విల్ బి x3 డాట్ ఏ బట్ ఇన్ నెగటివ్, రైట్. సో దాట్స్ ఇట్. ఈ నెగిటివ్ ఎలా వచ్చింది మళ్ళీ రివైండ్ చేసి చూడండి అండ్ అర్థం కాకపోతే. అండ్ ఆర్ కమ్స్ డౌన్ యాజ్ ఇట్ ఈస్. మనకు వేరియబుల్ i1 i2 లేదు, i1 మైనస్ i2 లాగా ఉంది, i2 మైనస్ i1లో ఉంది, కానీ i2 లేదు. కానీ వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ కామన్ సెన్స్ అండ్ ఇలా రాసుకోవచ్చు. ఏ i2 అయితే రెసిస్టర్ ద్వారా ఫ్లో అవుతుందో అదే i2 కెపాసిటర్ ద్వారా కూడా ఫ్లో అవుతుంది కదా. కరెంట్ త్రూ కెపాసిటర్ ఎలా రాసుకుంటాము c2 dvc2 by dt అని రాసుకుంటాం, ఓకే. సో ఇప్పుడు విచ్ ఇస్ ఈక్వల్ టు 0, ఆల్ దీస్ డ్రాప్స్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఎలా రాసుకుంటాము rc2 dvc by dt d by dt of vc2 x2 డాట్ ప్లస్ x2 అయినా ప్లస్ x2 minus of L times x3 dot which is equal to 0. Guys, ఇలాగా స్టేట్ వేరియబుల్ ఫామ్లో ఇలాగా
ఒక ఈక్వేషన్లోనే రెండు ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ టర్మ్ అది ఉండకూడదు, రైట్? సో మళ్ళీ కామన్ సెన్స్ యూజ్ చేసుకుని x3 డాట్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, సో ఈ వాల్యూ x3 డాట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్లగ్ఇన్ చేసుకొని x డాట్ ఇంకొక x డాట్ లేకుండా చేసుకోవటమే. ఓకే, ఆ ప్రాసెస్లో RC2 x2 డాట్ ప్లస్ x2 మైనస్ ఆఫ్ L యాజ్ ఇట్ ఈజ్ x3 డాట్ ప్లేస్లో ఇవి ప్లగ్ఇన్ చేసుకుంటాం. ఓకే, సో దాట్ గివ్స్ అస్ -1 బై మైనస్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకుంటాం కదా, -1 బై L1 x1 ప్లస్ 1 బై L1. గైస్ ఇది ఐ మీన్ డూ వీ నీడ్ L1? నో, అది L1 ఏం లేదు, ఒక్క L కాబట్టి ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ నుంచి ఇట్స్ నాట్ L1, ఇట్స్ L, సింప్లీ L. ఇది కూడా సింప్లీ L and I'm very sorry, I'm correcting here itself L, and ఇక్కడ కూడా ఇంకా L. C1 C2 వచ్చినాయి, L1 L2 live. Okay, that's it. So what it is, 1 by minus 1 by L x1 plus 1 by L u of t which is equal to 0. ఇదంతా కూడా x3 డాట్ ప్లేస్లో ఈ ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చేసింది. ఓకే, సో ఈ క్రమంలో ఈ L ఇది పోతుంది, మల్టిప్లై చేసినప్పుడు పోతుంది కదా, అండ్ సో వాట్ వీ హ్యావ్ ఇస్ RC2 x2 డాట్ ప్లస్ x2 this into this, negative into negative, అది పాజిటివ్ x1. ఓకే, negative into positive, that will be negative u of t which is equal to 0. guys ఎలా రాసుకోవాలి మనము, x2 డాట్కి రాసుకోవాలి కదా, x2 డాట్ విల్ బీ ఈక్వల్ టు, ఇది పాజిటివ్ అటువైపు వెళ్తే నెగటివ్, ఇది కూడా పాజిటివ్ అటువైపు వెళ్తే నెగటివ్, సో మైనస్ ఆఫ్ x1 మైనస్ ఆఫ్ x2 ప్లస్ u of t. guys did we go wrong with the negatives and positives? ఇది ఎన్నోసార్లు తడబడ్డాను నేను. పాజిటివ్ ఎందుకు పాజిటివ్ వచ్చింది, బికాజ్ ఆల్ ద డ్రాప్స్. యా, డన్. దిస్ వన్ RC2 ఇక్కడ రాసేసుకుంటాం, 1 బై RC2 మైనస్ ఇక్కడ కూడా -1 బై RC2 ప్లస్ 1 బై RC2. ఓకే, దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ x2 డాట్. ఇది వచ్చేసి x3 డాట్కి ఉంది. మేక్ ఎ నోట్ ప్లీజ్. ఎక్స్ప్రెషన్ ఫర్ x3 డాట్, ఎక్స్ప్రెషన్ ఫర్ x2 డాట్, x1 డాట్ ఎలాగా, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో దాగుంది x1 డాట్ ఇండైరెక్ట్ సబ్స్టిట్యూషన్లో, రైట్? x1 డాట్ ఎలాగంటే రీరైటింగ్ దిస్ కరెంట్ ఈక్వేషన్, I1 మైనస్ I2 ఈక్వల్ టు x3 ప్రాబ్లం లేదు, యాజ్ ఇట్ ఈస్ వీ హ్యావ్ దాట్ వేరియబుల్ x3 అని చెప్పి, బట్ I1కి రాస్తే I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ x3 స్టేట్ వేరియబుల్ x3నే, దాట్స్ ఓకే. ఓకే, సో I1 వచ్చేసి I1 కరెంట్ ఎక్కడ ఫ్లో అవుతుంది, ఇన్ ద ఫస్ట్ లూప్, కరెంట్ త్రూ ద కెపాసిటర్ అలా రాసుకుంటాం, ఇలాగా C dVC1 బై dt. అలాగే I2 సింగిల్ I2 వేరియబుల్ ఏం లేదు, I2 కూడా ఇలాగే రాసుకుంటాం, కరెంట్ త్రూ ద కెపాసిటర్, C1 కదా, ఐఎమ్ వెరీ సారీ, C2 ఇక్కడ C2 dVC2 బై dt ప్లస్ x3, రైట్? స్టేట్ వేరియబుల్ x3. వాట్ ఈస్ దిస్, C1 dVC1 by dt x1 dot which is equal to C2 dVC2 by dt x2 dot plus x3. so ilaga ఆపేయకూడదు, we are in search of x1 dot, ఆల్రెడీ x2 డాట్ ఉంది, సో ఆ వాల్యూ ఏదైతే ప్రీవియస్గా వచ్చిందో అది ఇందులో ప్లగ్ఇన్ చేసుకుని అప్పుడు ఇలా రెండు ఫస్ట్ డిఫరెన్షియల్ అది ఉండదు. ఓకే, సో వీ హ్యావ్ ఇక్కడ రాస్తున్నాను, C1 x1 డాట్ ఈజ్ ఈక్వల్ టు C2 అండ్ x2 డాట్ ప్లేస్లో మొత్తం ఇది వచ్చేస్తుంది. వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెషన్, వీ హ్యావ్ మైనస్ ఆఫ్ x1
and RC2 minus of x2 by RC2 again plus u of t by RC2 in the place of x2 dot plus x3 ఉంది కదా. అండ్ ఈ క్రమంలో గైజ్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇది మల్టిప్లై అయిన క్రమంలో ఈ మొత్తం C2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ x1 డాట్. సో x1 డాట్ స్ట్రేట్ అవే విల్ బీ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x1 బై C1 ఇటు రాసుకుంటే మైనస్ ఆఫ్ x2 బై RC1 ప్లస్ u of t by RC1 plus x of 3 by C1. guys ఒకసారి చూసుకోండి, నెగటివ్స్ అండ్ పాజిటివ్స్, ఇస్ దట్ కరెక్ట్? సో గైస్ ఇది మూడు ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా మ్యాట్రిక్స్ ఫామ్లో స్టేట్ మోడల్లో, మ్యాట్రిక్స్ ఫామ్లో అంటే స్టేట్ మోడల్లో రిప్రజెంట్ చేయాలి. ఎలాగా? సో గైస్ ఇందాక అనుకున్నట్టే LHSలో ఫస్ట్ డెరివేటివ్స్ వచ్చేస్తుంది. హౌ దాట్ ఈస్ రిప్రజెంటెడ్? x1 డాట్ and x2 dot x3 dot is equal to state variables x1 x2 and x3 ఇక్కడ వచ్చేస్తుంది. matrix multiplication ఎలాగా? and here we have something like this, ఇంకొక matrix వచ్చేస్తుంది with the input u of t representing what? ఎలాగా రిప్రజెంట్ చేయడాన్ని? x dot capital X dot is equal to a x plus b u, ఇది రిప్రజెంట్ చేయడానికి అని చెప్పి మనకి ఇలా వచ్చేస్తుంది. అండ్ ఆ ఈక్వేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఇందులో ప్లగిన్ చేయాలి. గైస్ x1 డాట్లో x1 ఉంది విత్ వాట్ కోఫిషియంట్? x1 డాట్లో x1 ఉంది విత్ వాట్ కోఫిషియంట్? ఇట్స్ మైనస్ 1 బై RC1 ఇక్కడ వచ్చేస్తుంది. x2 కూడా ఉంది, ఈవెన్ దాట్ ఈస్ మైనస్ 1 బై RC2. ఓకే, తర్వాత x3 కూడా ఉంది, అండ్ సో వీ హ్యావ్ 1 బై C1 అండ్ u of t కూడా ఉంది x1లో, సో దాట్ గివ్స్ అస్ 1 బై పాజిటివ్. ఓకే, 1 బై RC1 రైట్. x2 డాట్లో గో బ్యాక్ టు దిస్ ఎక్స్ప్రెషన్. x2 డాట్లో x1 ఉంది, coefficient what is that? minus 1 by RC2, minus 1 by RC2. x2 ఉందా? yeah, x2 కూడా ఉంది. so what we have is minus 1 by RC2. x3 లేదు, ఎక్స్ప్రెషన్ x3 లేదు, సో x3 ప్లేస్లో we have to go for a 0, x3 coefficient 0. ఎలాగా? x2 dot is equal to this into this plus this into this plus this into this plus దిస్ ఇంటూ దిస్ అవుతుంది. x2 డాట్కి ఇవాల్వ్ చేసినప్పుడు x2 డాట్లో u of t ఉంది, సో వీ హ్యావ్ టు గో ఫర్ 1 బై RC2 రైట్. x3 డాట్కి రాసినప్పుడు వెర్ ఇస్ దట్ x3 డాట్? హియర్ వీ హ్యావ్ x3 డాట్, x1 ఉంది, సో విల్ గో ఫర్ వీ హ్యావ్ టు గో ఫర్ మైనస్ 1 బై L. x2 లేదు, x3 లేదు, సో వీ నీడ్ టు ప్లగ్ ఇన్ విత్ 0 and 0. మళ్ళీ u of t ఉంది, that we will have 1 by L. ఓకే, సో దిస్ ఇస్ x dot is equal to ax plus b u ఫామ్లోకి రాసేసుకున్నాం, స్టేట్ మోడల్ ఆఫ్ ద గివెన్ దిస్ వన్. మరి ఇంకొకటి ఉండిపోయింది కదా, వాట్స్ దాట్? అవుట్పుట్ ఎలాగా? అవుట్పుట్ C2 దగ్గర తీసుకోమని చెప్పాడు క్వశ్చన్లో. సో దాట్ విల్ బి అవుట్పుట్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? అవుట్పుట్ అక్రాస్ C2 y2 of t will be equal to drop across C2 kada, so that will be VC2 which is equal to VC2 equal to x2 right guys. మనకు x1 x2 x3 ఉంది, బట్ వీ హ్యావ్ టు గో ఫర్ ఓన్లీ x2 అండ్ అది ఈ రూపంలో రాసి చూపించాలి. ఎలాగా చూడండి, y2 of t will be equal to ఇలాగే x1 x2 x3 as it is. we have x1 x2 x3 as it is. ఇప్పుడు ఏంటి అంటే x1 లేదు ఇక్కడ, సో దాట్ విల్ బీ ప్లగ్డ్ ఇన్ విత్ 0 కోఫిషియంట్. x2 వచ్చేసి ఉంది 1, x3 లేదు 0, సో దిస్ వన్ ప్లస్ 0 ఇంటూ u of t. సో ఇది మనకి ఎక్స్ప్రెషన్ y is equal to once again ab అయిపోయింది కదా, ab cx plus du. ఓకే, సో ఇవి స్టేట్ మోడల్ ఆఫ్ ద గివెన్ electrical network.
గైస్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సబ్స్టిట్యూషన్, ఇలాంటి సబ్స్టిట్యూషన్స్ కూడా అంటే లూప్ కరెంట్ అది రాసుకోలేని క్రమంలో సబ్స్టిట్యూషన్ కూడా వెళ్ళిపోవచ్చు, రైట్. సో ఏదైనా మిస్ అయ్యానా? యూనిక్ ఇంకా అంటే మీకు ఇది ఈ ఈక్వేషన్ పైన ఇది కింద కనిపించవచ్చు, అలాగే ఏమైనా ఉండొచ్చు. ఇట్స్ నాట్ యూనిక్. ఇది పైన రావచ్చు, కింద లేకపోతే నెగిటివ్ పాజిటివ్ తీసుకున్న డైరెక్షన్ని బట్టి ఇంకొక దాంట్లో ఇలాగ స్ప్లిట్ అయినట్టు ఎక్సెట్రా ఏమైనా తీసుకోవచ్చు, రైట్. ఫైనల్గా ఇలా చూపించాలి, ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బి అలా చూపించాలి, రైట్. హోప్ యూ అండర్స్టూడ్ ద అనాలిసిస్. సపోర్ట్ మీ ప్లీజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.